హై బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులా గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల చావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలేమమ్మా. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేసాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓని తీసి పడేయమ్మా. నువ్వు పోరా. చేసిన పనికి తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. గ్రీన్ బాగుంది. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు ఆపకపోతే కొడతాను. కొట్టండి మీ సంగతి చెప్తా. తిరిగి కొడతావా? ఏంటే ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి. ఓ నువ్వు పోరా. ఓకే. కొట్ల సావిడికి వచ్చేసాయి. వస్తానులే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. గోప్ పగిలింది. ఇది దున్నపోతు కాదే ఆవు. నువ్వు ఆపు. వాడిని ఇవ్వాలో రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్ లోకి తీసుకెళ్లి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదాం. నా మాట విను. నిజమే లేవే, వదిలే. అరే అజయ్ గా. అయ్యో. అరే అజయ్ గా ఇట్రారా. వట్టన్నయ్యా నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా అదే విషయం. ఏం చమచ్చమన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను. తిప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. చచ్చావురా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయ్యో. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోపుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏం మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేస్తుంటాడు. నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యు బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చు కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గారికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అవును మావయ్య. కిందికి రమ్మను. అమ్మ దీని అమ్మమ్మ. ఇది ఇంట్లోకే విశ్వనాథ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గాడి సినిమా చూపిస్తుందా?